ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కృప కనికరం కలిగినటువంటి మా పరమ తండ్రి, మహోన్నతమైన నీ నామము నాకు స్తుతి చెల్లిస్తున్నావు నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నాయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎందరికీ లేని గొప్ప భాగ్యాన్ని నాయన, మిమ్మల్ని సేవించేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి మరి మిమ్మల్ని ఎరగనటువంటి ఎంతోమంది మీ పిల్లలు తండ్రి, వారు కూడా నైనా చక్కగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి వారి మనస్సులో నైనా మీ యొక్క వాక్యాన్ని ముద్రింపబడే విధంగా అనేకులు తండ్రి మరి మారు మనస్సు పొందడానికి తండ్రి మీ వాక్యం ద్వారా నైనా మాతోనూ ఎంతోమంది దైవ సేవకులతోనూ మాట్లాడిస్తున్నారు. ప్రతి మాటను కూడా నాయన మా మాటలుగా కాకుండా తండ్రి మీ మాటగా మీ పిల్లలు అంగీకరించే విధంగా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. నిలవబడి ఉండి మాట్లాడుచుండగా నాయన వాక్య చాతుర్యంతో కాకుండా తండ్రి మీ ఆత్మ సహాయంతోనే మీ పిల్లలతో మాట్లాడడానికి సహాయం చేయండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి విషయాలను తండ్రి మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. లేఖనముల యందు నిత్య జీవము గలదని మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవాలంటే ఇక్కడ లేఖనాలను పరిశోధించుకొని తండ్రి ఆ లేఖనాల ద్వారా మా జీవితాల్లో మార్చుకొని మా ప్రవర్తన, మా ఆలోచనలు, మా చూపులు, మా పద్ధతులు అన్నీ కూడా నాయన మీ వాక్యంతో పోల్చుకొని నడుచుకొని తండ్రి చక్కగా మీరు మాకు ఇచ్చేటువంటి ఉన్నతమైన పరలోకానికి రావటానికి మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని నాయన మేము సద్వినియోగం చేసుకుంటూ తండ్రి మీ పిల్లలు వింటున్నటువంటి ప్రతి మాటను కూడా నాయన వారి హృదయాల్లో తండ్రి ఈ మాటలు నింపి తండ్రి వారి కుటుంబాలు కట్టుకోవటానికి, అనేకులకు మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన మహాకృపను బట్టి మరొక ఆదివారం మనం చక్కగా దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి మరి దేవుడు ఎంతగానో మనకు అవకాశాన్ని కల్పించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్య భాగంలోకి వెళదాం. మరి ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుడు వాళ్ళరా, ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే నీవు చేయు ప్రార్థనలో మన ఎవరైనా క్రైస్తవులు అనబడిన వారము ఎవరైనా సరే ప్రార్థన చేయకుండా మనం ఉండగలమా? చేస్తాం కదా. ఆ చేసేటువంటి ప్రార్థన అనేది దేవుడికి ఇష్టమైందా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకవేళ మనకిష్టం వచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ప్రార్థన అనేది దేవుడు అంగీకరిస్తున్నాడా లేదనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? అవునా కాదా? అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము చేసేటువంటి ప్రార్థన పరిసయ్యుడు ఒకప్పుడు చేసినటువంటి ప్రార్థనలాగా ఉందా, లేదంటే సుంకరి అయినటువంటి ఆయన చేసినటువంటి ప్రార్థనలాగా ఉందా? ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందుకని ఈరోజు యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం విందాం. అసలు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు, ఈ యొక్క పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి ఆయన మాటల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే 9వ వచనాన్ని మనం చదువుకుంటే తామే నీతిమంతులమనే తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ ఉపమానాన్ని? చక్కగా క్లియర్గా రాసి ఉంది. ఒకళ్ళంట ఒక గ్రూప్ ఉన్నారంట. ఈ గ్రూపు అనేవాళ్ళు ఒకచోటే ఉండరు, ప్రతి సంఘంలోనూ ఉంటారు, ప్రతి దేశంలోనూ ఉంటారు, ప్రతి ప్రాంతములోనూ ఉంటారు. వీరు ఏం చేస్తున్నారంటే తమకు తామే నీతిమంతులమని వాళ్ళకు వారే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారంట.
ఇది దేవుడు నీతిమంతుడిగా ఎంచాలన్నటువంటి ఆలోచన పక్కన పెట్టి, నాకు నేనే నీతిమంతుడినని ఆయన తనకు తానే ఎంచుకున్నటువంటి ఒక గ్రూప్ ఉంది. అవునా? ఆ గ్రూపును మాట్లాడుతూ అంటున్నాడు, వారు ఏం చేస్తారంటే ఇతరులను తృణీకరించు కొందరితో, వీళ్ళు ఏం చేస్తారంటే తనకు తానే నీతిమంతులు అనుకొని వారికి వారి గొప్ప చేసుకుంటూ పక్కవారి మీద నిందలు వేస్తూ ఉంటారు. పక్కవారు చేసేటువంటి ప్రతి పనిని తప్పుబడుతూ వారు చేసేది అది తప్పు ఇది తప్పు అన్నీ మాట్లాడుతూ ఉండి ఆఖరికి ప్రియమైన దేవుని వల్లరా ఒక మనిషి వారు పాపంలో నుండి విడిపించి దేవుని యొక్క రక్తంలో కడగబడి పాపక్షమాపణ నిమిత్తం దేవుడు దగ్గరకు రావటానికి కూడా ఇతరులు అంటే అవతల వ్యక్తి రానన్నటువంటి పరిస్థితికి వీళ్ళే తీసుకువెళ్తారన్నమాట. అంటే ఎలా తీసుకువెళ్తారని ఆలోచిస్తే ప్రేమని దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు ఈ మాటనే ఉపమానంగా చెప్పాడు. అవునా కాదా? ఎలా చెప్పాడు? ఆయన ఈ ఉపమానము చెప్పాను. అవునా? ఎలా చెప్పాడు? ఉపమానంగా చెప్పాడు. ఉపమానంగా చెప్పినటువంటి ఈ మాటను మనము ఉపమానంగానే తీసుకోవాలా? లేదంటే దేవుడు వాక్యము దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నన్ను సరి చేసుకోమంటున్నాడు అనేటువంటి విధంగా మనం తీసుకోవాలా? ఇది ఉపమానం కదా అని మనము తేలికగా తీసుకోవటానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అది ఉపమానం అయినా సరే జరుగుతున్నటువంటి పరిస్థితులను యేసుక్రీస్తు వారు అవగాహన చేసుకొని ఆయన మనస్సులో నుంచి ఆ మాటలు చెప్తున్నాడు. అంటే అక్కడ కొందరు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తిత్వం ఎలా ఉందంటే వారికి వారే నీతిమంతులు అనుకొని ఎదుటి వారిని తృణీకరించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ వెళ్ళిపోయిన వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఉపమాన రీతిగా. అవునా? అయితే 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. చూసారా ఏమని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? అయ్యా, ఇదిగో మీలో కొందరు ఉన్నారు. ఆ కొందరు ఏం చేస్తున్నారంటే వారికి వారే నీతిమంతులు అనుకొని ఎదుటి వారిని తృణీకరిస్తున్నారు కదా. వారికి అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఒక ఇద్దరిని తీసుకున్నాడు. అవునా? ఆ ఇద్దరిలో చూడండి, దేనికి వెళ్ళారు వారు దేవాలయానికి? ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. చూసారా? యేసుక్రీస్తు వారిని ఇద్దరిని తీసుకున్నాడు ఉపమాన రీతిగా. ఈ ఇద్దరు కూడా అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళారు. చేప నువ్వెందుకు వెళ్ళలేదా కథ కాదు. దేవుడు వాక్యము ఉపమాన రీతిగా చెప్పినా సరే జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా మనకు చూపిస్తూ వాటి గురించి మనతో మాట్లాడుతూ మనకు అర్థమయ్యేటువంటి విషయాలను తీసుకొచ్చి ఉపమానంగా చెప్తాడు తప్ప యేసుక్రీస్తు వారు లేని వాటిని కల్పించుకొని కల్పనా కథల వైపుకు మనల్ని తీసుకువెళ్ళడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉపమానం చెప్పినా సరే అది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మాత్రమే దానినే ఉపమానంగా తీసుకొని బోధించేటువంటి పరిస్థితి అన్నమాట. అవునా కాదా? అలాంటి పరిస్థితిలో ఒక అతను ఎవరు? పరిసయ్యుడు. ఇంకొక అతను ఎవడు? సుంకరి. వీరిద్దరిని గురించి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ పరిసయ్యుడి గురించి మనం ఏమి నేర్చుకోవాలి, సుంకరిని గురించి మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచించి మన జీవితాలకు ఈ యొక్క వాక్యము ఏవైనా ముడిపడి ఉందా అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఈ పరిశీలన అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా వేరు చేయబడటము. పరిశీలక అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఆ యొక్క పేరుకి వేరు చేయబడటము. అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను అనేటువంటి విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఏ చిన్న తప్పు దొరికినా సరే వారిని ఏం చేస్తారో తెలుసా?
ధర్మశాస్త్రం పాటించిన వారిని ప్రక్కన పెట్టేసి వారిని దూరంగా ఉంచేస్తారు. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా సరే దానిని పెద్దదిగా విషయాన్ని చేసి ఏం చేస్తారు, వాళ్ళల్లో ఉన్న వాళ్ళనే వారిని ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితి అన్నమాట. ఇది కాకుండా వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది, ఏంటంటే అన్యజనులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలీలు కాకుండా వారితో కూడా వాళ్ళు సాంగత్యము చేయరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాటించాలి, అందులో ఉన్నటువంటి వాక్యాన్ని చదవాలి, చదువుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలనేటువంటి ఆలోచన ఉంది. ఇది మంచిదా చెడ్డదా? మంచిదే కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి, పరిసయ్యుడు నిలవబడి దేవా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసేటువంటి ముందు మనం ఏం ఆలోచించాలంటే, అసలు ఈ పరిసయ్యుడి గురించి మనం పూర్తిగా అవగాహన మన మైండ్లోకి వచ్చింది అనుకో అప్పుడు పరిసయ్యుడు ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఒకవేళ అలా కాకుండా ఆ ఉన్న వాక్యాన్ని వరుసగా మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అందులో ఉన్నటువంటి భావం అనేది మనం ఏమవుతాం, మిస్ అయిపోతాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకనే ఈ పరిశీలన అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దశమ భాగాలు ఇస్తారు, ఉపవాసాలు చేస్తారు. మరలా ఏదైనా ఒక పని చేయాలంటే, లేదంటే ఒక భోజనం చేయాలనుకో, వాళ్ళు ముందు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, ఈ చేతులు కాళ్ళు శుభ్రపరచుకోకుండా వాళ్ళు భోజనం మాత్రం చేయరన్నమాట. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ పరిసయ్యులు అనేవాళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు. పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత తిరిగి మరలా జీవితం ఉంది, దేవుడు మనల్ని తిరిగి లేపుతాడు, చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు మనకి తీర్పిస్తాడు, ఉన్నతమైన పరలోకం ఉంది, నరకం ఉంది అని నమ్మేవాళ్ళే ఈ పరిసయ్యులు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇలాంటి వాళ్ళు మరి దేవుడు ఎందుకు వారిని అలా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. ఎవరు మాట్లాడుతున్నారు చూసారా? తమ దృష్టికి తాము శుద్ధులై అంటే నేనే నీతిమంతుణ్ణి, నేనే మంచివాడిని అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు అంటే వారి ఆలోచన ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితికి వెళ్తుందో చూడండి. ఎదుటి వ్యక్తిని చూసి ప్రేమగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, అవునా? మరి దయ లేదు, కనికరం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో కరెక్ట్గా ఆదివారం వచ్చి ఆరాధనలో కరెక్ట్గా వచ్చి కూర్చుంటారు. కరెక్ట్గా ఆదివారం అంటే ఆదివారం ఆరాధన టయానికి వచ్చేస్తారు. ఓకేనా? ఇది ఓకే, బాగానే ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందనుకోండి, ఆ కార్యక్రమానికి అందరితో పాటు సమానంగా డబ్బులు వేసుకుంటారు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. దైవ సేవకుడికి ఏదైనా అవసరమైందనుకోండి, ఎంతైనా సరే తీసి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి అది సహాయం చేస్తారు. కానీ వాళ్ళల్లో ఏమి లేదంట, దయ లేదు, కనికరము లేదు, ప్రేమ లేదు. అలాంటి గ్రూప్ అన్నమాట ఇది, అవునా? ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, అర్థమవుతుందా? అలాగే ప్రతిదీ కూడా వాళ్ళు చేతులు కడుక్కోకుండా తినకుండా ఉండరు అన్నమాట. చేతులు కడుక్కొనే వాళ్ళు భోజనం చేయడానికి కూర్చుంటారు. పళ్ళె ఉంటుంది కదా, ప్లేటుని లోపల ఎలా ఉన్నా సరే ముందు ఎదుటి వాళ్ళకి మంచిగా కనపడాలని పైన మాత్రం నీట్గా క్లీన్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఈ పరిసయ్యులు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలాంటి మనస్తత్వం కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంట
అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక పరిసయ్యుడు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఎక్కడికి? దేవాలయానికి. దేవాలయానికి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెని మృంగివారు మీరే. ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం ఈ మాటలు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆ శాస్త్రులు అనే వాళ్ళని, పరిసయ్యులు అనే వాళ్ళని, అంటే ఆ రోజున ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి, నేర్పేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో అంటున్నాడా లేదా? అయ్యో అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ వారు చేసేటువంటి పనుల వలన వారికి ఏదో ప్రమాదం పొంచి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ప్రమాదాన్ని వారికి గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. అయ్యో, అవునా? అంటే ఒకవైపు నుంచేమో యేసుక్రీస్తు వారిని చూసి జాలి పడుతున్నాడు, అయ్యో అంటున్నాడు. ఇంకొక వైపు నుంచి వారు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంట? వాళ్ళు వేషధారులైనటువంటి వారిగా ఉన్నారంట. పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసాన్ని విడిచిపెట్టి న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూసారా? న్యాయం లేదు, కనికరం లేదు. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పెద్ద మనుషులుగా వచ్చి నిలబడుతున్నారంట. నిలబడిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చకుండా వారికి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వారి వైపే తీర్పు ఇచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? అది మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ. ఇదిగో, వారికి న్యాయం అనేది లేదని చెప్పేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? కరెక్ట్గా 10వ వంతు మాత్రం తీసుకొచ్చి దేవాలయంలో చెల్లించేస్తున్నారు. అంటే ఈరోజు మనల్ని దానిలో తీసుకొచ్చుకోవాలనుకో, మనం ఏమో ఆలోచించుకోవాలి? కరెక్ట్గా ఆదివారం ఆరాధన టయానికి వచ్చి కూర్చుంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు. హృదయంలో మాత్రం ఏమున్నట్లేదు? కనికరం ఉన్నట్లేదు, ప్రేమ ఉన్నట్లేదు, దయ ఉన్నట్లేదు అని మాట్లాడుతున్నారు. అంటే అందరూ ఉంటారు అలాగా? లేదు. యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటున్నాడు, కొందరు అంటున్నాడు. ఆ కొందరిలో మనం ఉండకూడదనే ఈ వాక్య భాగాన్ని మీతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాను అనమాట. ఆ తర్వాత చదవండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. చూసారా? అంటే మనం కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం. ఎలాంటి ఆలోచనలు? పైకి మాత్రం మనము మంచిగా ఉన్నట్టుగా మనం నటించుకుంటున్నాం, కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క వేషధారణ ఏదైతే ఉందో, అపవిత్రత ఏదైతే ఉందో, అది పవిత్రంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పల్లి వనంగాలు మనం ఏమనుకుంటాం? మనం తినే కంచం అనుకుంటున్నావా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా, హృదయం. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి 27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి.
అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషనారతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చూసారు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు? మరలా అయ్యో అంటున్నాడు. అయ్యో 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 అని ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడంటే అది చిన్న విషయమా పెద్ద విషయమా? అది పెద్ద విషయం. ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఘములో కూడా మనము దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలా శాస్త్రులు పరిసయ్యులు మనస్తత్వం కలిగిన వారి వల్ల మనం గనక ఉంటే ఎవరైనా దైవ సేవకులు, వారికి మరీ ఎక్కువగా శిక్ష ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు గ్రూపులో మనం ఉండాలా? ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వీళ్ళు ఏం చేస్తున్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటున్నారు. ఈరోజు సమాధులు కూడా 2 స్టేర్లు వేసుకుంటున్నారు తెలుసా? ఎందుకు? ఆకర్షణీయంగా ఉండాలని, అందరికంటే మా సమాధి ఎక్కువగా అందంగా కనపడాలని అలాంటి ఆలోచనలు ఉంటున్నాయి. ఏ సమాధి అయినా సరే తోవి చూడండి. ఏది ఒక 2 లక్షలు పెట్టి 2 స్టేర్లు కట్టినటువంటి సమాధిని తోవినా ఏముంటాయి? కుళ్ళిపోయినటువంటి ఎముకలే కదా. అసలు ఏమీ లేకుండా ఒక సిలువ వేసేసి వదిలేసిన వారిని చూసినా అవి ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సమాధితో పోలుస్తున్నాడు. ఎవరిని? పరిసయ్యులు శాస్త్రుల హృదయాన్ని. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ హృదయం ఎలా ఉందంటే సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నవి. అందుకే చూడండి, చాలామంది ఈ తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటే పరిశుద్ధత వచ్చింది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిందా? గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకోమన్నాడా? బట్టలని ఉతుక్కోమన్నాడా? లేదా దేవుడు అన్నాడు. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకోవటం వల్ల మనం కడగబడినట్టేనా? సరే, ఒకవేళ గొర్రె పిల్ల రక్తంలో బట్టలు ఉతుక్కున్నాం అనుకోండి, రక్తం ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉన్నటువంటి రక్తంలో ఈ యొక్క షర్టు కానీ లేకపోతే ఇంకొకటి కానీ మనం తొడుక్కునేటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని ఒకవేళ దాంట్లో ముంచామనుకోండి, ఏ రంగు వచ్చింది? అది ఎరుపు రంగు వచ్చింది కదా. అప్పుడు తెలుపు రంగు వేయాలా, ఎరుపు రంగు వేయాలా? అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దేవుడు హృదయాన్ని పవిత్రపరచుకోమంటున్నాడు, హృదయాన్ని తెలుపు చేసుకోమంటున్నాడు. కానీ శరీరానికి వేసేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు వైట్ వేసుకుంటావు, నీకు నచ్చిన కలర్ వేసుకుంటావు, నీ ఇష్టం అది. అంతేకాని వైట్ అండ్ వైట్ వేయటం వలన వాళ్ళు ఏం పరిశుద్ధులేమీ కాదు. ప్రియమైన దేవుడు వాళ్ళరా, అలా అని వైట్ అండ్ వైట్ వేయొద్దు అని అనట్లేదు, ఓకేనా? అది దేనికి సంబంధించిందంటే శరీరానికి సంబంధించింది మాత్రమే. అంటే వీరు ఎవర్రా అంటే ఆ బట్టలు చూడంగానే ఒక దైవ సేవకుడు లేదా ఒక విశ్వాసి అని గుర్తుకు రావడానికి ఉపయోగించేటువంటి దానికి వాడుకోవడానికి మాత్రం మంచిదే. ప్రియమైన దేవుని వల్లరా, ఆ బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు మాత్రం పవిత్రులేమీ కాదు. అర్థమవుతుందా? హృదయాన్ని తెలుపు చేసుకున్నవారు మాత్రమే పవిత్రులు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో చూడండి 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. ఏమని అర్థమైంది ఇక్కడ? ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పు చేసి వాడు ఏదో పశ్చాత్తాపడుతుంటే ఇంకొక అతను వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? నేనైతే అసలు అది చేసేవాడినే కాదంటాడు. అది వాడి దగ్గరకు వస్తే కదా అర్థమయ్యేది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఏం కోల్పోతున్నారు? మహిమను కోల్పోతున్నారు కదా. మరి ఏ భేదము లేదంటే ఒక వ్యక్తి ఒక చోట తప్పు చేసిన విషయంలో మనకు కనపడ్డాడు, ఓకే. మరి నేను, మరి నీవు ఇంకొక విషయంలో ఎక్కడో చోట మనకు పొరపాటు జరిగిద్దా లేదా?
ఆ జరిగినటువంటి తప్పును మనము ఎత్తి చూపించుకోకుండా దాన్ని సరి చేసుకోవటానికే దేవుడు మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఏం చేయాలి? ఒకసారి చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అది తప్పు అని మనకు తెలిసిన తర్వాత, దేవుడు మనల్ని హెచ్చరించిన తర్వాత మరలా అదే తప్పులోకి మనము వెళ్ళకూడదు. అది దేవుడు కోరుకుంటుంది. అంతేకాని తప్పు చేసిన తర్వాత ఎన్ని తప్పులైనా దేవుడు క్షమిస్తాడంటే ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు, కానీ అది తప్పు అని నీకు తెలిసిన తర్వాత నువ్వు చేస్తే మాత్రం దానిని క్షమించడు. అర్థమవుతుందా? తర్వాత ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి వీళ్ళేం చేస్తున్నారు? ఇదిగో మన పితరులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో దేవుడి పట్ల అవిధేయతగా వాళ్ళు ప్రవర్తించారు. అదే కాలంలో మేము కనుక పుట్టుంటే అసలు మేమైతే దేవుడిని వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ కాలంలో పుడితే వీళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళే. దేవుడు అదే చెప్తున్నాడు, మాట్లాడుతుంటున్నాడు. అయ్యో 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 అని శాస్త్రులారా పరిసయ్యులారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవునా? మరి ఈరోజు చాలామంది వాక్యాన్ని తెలిసి కూడా తెలిసినటువంటి వాక్య ప్రకారంగా జీవించకుండా వారికి నచ్చినట్టు వారు లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటున్నారు. వారిని చూసి కూడా దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో ఓ విశ్వాసి, అయ్యో ఓ దైవ సేవకుడా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అని మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలన్నమాట. అందుకని చూడండి లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇప్పుడు లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. చూసారా? ఎవరికి తెలుసు? ఇదిగో నేను ఇక్కడ నుంచొని చక్కగా వాక్యం చెబుతున్నాను అనుకోండి, ఓకే బాగానే ఉంది. నా హృదయములో ఎలాంటి తలంపులు ఉన్నాయో మీకు తెలియదు కదా. మీరేమనుకుంటారు? అమ్మో డాక్టర్ గారు ఎంత మంచోడు అనుకుంటారు మీరు. అవునా? నా హృదయంలో ఒకవేళ ఏదైనా చెడు ఉందనుకోండి, ఆ చెడు ఎవరికి తెలిసిద్ది? దేవుడికి తెలిసిద్ది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడిని పక్కన పెట్టేసి మనుషులకు భయపడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది సమాజం. అర్థమవుతుందా? అందుకని ఏమని మాట్లాడుతున్నా మళ్ళొకసారి చదవండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి హేయము. చూసారా? అసహ్యము. మనుషులు ఏది గొప్ప అనుకుంటున్నారో ఆ గొప్ప అంతా కూడా దేవుడి దృష్టిలో ఏమవుతుంది? అసహ్యం అయిపోతుంది. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరుకున్నటువంటి ఆలోచనలు ఎవరిలో ఉంటాయి? దేవుడు వాక్యము తెలిసిన వారిలో మాత్రమే ఉంటాయి. ప్రియమైన దేవుని వల్లరా, అలా ఉన్నప్పుడు వాళ్ళు డంబముగా ఉంటారా? డబ్బాలు కొట్టుకుంటారా? నేను గొప్ప అనేటువంటి మాటలు మాట్లాడతారా? లేదు. వారు ఏం చేస్తారో తెలుసా? మౌనంగా ఉంటారు. ఆ మౌనంగా ఉండవాలని తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడే వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఏమవుతుందో తెలుసా? రివర్స్ అయిపోతుంది. చూడండి 18 లోకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం పాఠంలోకి వచ్చేద్దాం. 11వ వచనం. ఇప్పుడు చూడండి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యులనైన వలెనైనను. చూసారా ఏమని మాట్లాడుతున్నాడు ముందు? అయ్యా నేను చోరుల్ని అంటే దొంగతనం చేసేవాడిని కాదు, అన్యాయస్తుడిని అంటే అన్యాయంగా ఒకళ్ళు లాక్కునేవాడిని కాను, వ్యభిచారులైనను అంటే నేను వ్యభిచారం చేసేవాడిని కాదు అని మనలో ఏమంటున్నాడు? ఇతర మనుష్యుల వలనైనను అంటే దేవునికి ఇష్టము కాని వారు ఎవరైతే ఉన్నారో, లోకానుసారంగా జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారి వలె గోర నేను లేను అని మాట్లాడుతున్నాడు.
ఓకే, అంతటితో బాగానే ఉంది. ఉందా? బాగానే ఉందా లేదా? ఆ తర్వాత చదవండి. ఈ సుంకరి వలనైనను ఉండనందునకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఏమని చెప్పాడు? ఈ సుంకరి వలే. అదవుతుందా? అంటే ఈ సుంకరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పన్ను కట్టించుకుంటాడా? అంతేగా, ట్యాక్స్ వసూలు చేస్తారు కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, రోమా ప్రభుత్వంలో కొన్ని వీళ్ళకి పదవులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాల్లో రోమా ప్రభుత్వం ఏది చేయమంటే అది చెయ్యాలా లేదా? చెయ్యాలి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? మీకు నియమింపబడినంత వరకు మాత్రమే మీరు ఏం చేయాలి? డబ్బులు కట్టించుకోండి, ట్యాక్స్ వసూలు చేయండి. ఓకేనా? నియమించిన దానికంటే ఎక్కువ మాత్రం మీరు వసూలు చేయొద్దు అని మాట్లాడుతున్నాడు. అలాంటి వారిలో ఉన్నటువంటి ఈ సొంకరు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు వేలెత్తి చూపించి ఏమని మాట్లాడుతున్నాడు పరిసయ్యుడు అనేటువంటి ఆయన? ఈ సొంకరి వలనైనను, అంటే వలెనైన అంటే ఈ సొంకరులు చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అలాంటి పనులు కూడా నేను చేయట్లేదయ్యా, అందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఇదేమన్నా తప్పండి? తప్పుగా ఏమైనా కనపడుతుందా? 12 చూడండి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. చేసేసాడు ప్రార్థన. ఓకే, బాగానే ఉంది. ఈ పరిసయ్యులు పాత్ర అయిపోయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? సుంకరపు దగ్గరికి వెళ్ళాలి. ఈ సుంకరు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? 13 చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. ఎందుకు ఆకాశం వైపు చూడటానికి ధైర్యం చాలట్లేదు అంటే దేవుడు ఎక్కడున్నాడు? మహాకాశాల పైన ఉన్నాడు కదా. ఆయన వైపు తలెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేదు అనేటువంటి ఆలోచన ఆయనలోకి వచ్చేసింది. వచ్చేసి ఏమంటున్నాడు? దూరంగా నిలబడ్డాడు. ఎక్కడ? దేవాలయం లోపలికి వెళ్ళటానికి కూడా నాకు అర్హత లేదు, నేను అంత దుర్మార్గుణ్ణి అనేటువంటి ఆలోచన ఆయనలోకి వచ్చేసింది. వచ్చేసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు అనేటువంటి ఆయన గుర్తెరిగిన తర్వాత ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక. ఈ రోజుల్లో అలా ఎవరైనా ఉన్నారా? తప్పు చేసి కూడా హాయిగా బిర్యానీ తిని మందు కొట్టి ఏం తెలియనట్టుగా చక్కగా ఇంటికి వచ్చి పనుకునేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? అంటే కానీ ఈ సుంకరు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి పశ్చాత్తాపం ఈ రోజుల్లో మనకు ఉండాలి. ఇంకా చూడండి, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా పాపినైనటువంటి నన్ను కరుణించయ్యా, నేను పాపినయ్యా, నీ దేవాలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, కనులెత్తి నీ వైపు ఆకాశం వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపిగా ఉన్నానయ్యా, నా జీవితాన్ని మార్చమని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, తర్వాత చూడండి, అతనికంటే ఎవరతను? పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఇందాక మనం చదువుకున్న దాన్ని బట్టి ఏమర్థమైంది? అమ్మో, ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడు, సోపులోను జీలకర్రలోను కొత్తిమీరలోను అన్నిటిలో 10వ వంతు ఇస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్లేట్లు కడుక్కుంటున్నాడు, చక్కగా చేతులు కడుక్కోకుండా భోజనమే చేయట్లేదు, దైవ సేవకుడుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, దేవాలయంలోకి వెళ్ళి దేవా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని అంటున్నాడు. ఈయన కంటే విశ్వాసి ఇంకెవడయ్యా ఉండేదన్న ఆలోచన వచ్చిందా రాలేదా మనకి?
అలాగే ఉండాలని మనం అనుకున్నామా లేదా? కానీ మన తలంపులు దేవుడికి తెలుసు. మన ఆలోచనలు దేవుడు ఆలోచన లాంటి ఆలోచనలు కావు. దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనకు వచ్చినటువంటి తలంపు ఏంటి? పరిసయ్యుని చూసి ఆహా ఎంత చక్కగా ఉన్నాడు అని అనిపిస్తుందా లేదా? కానీ వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఈ సుంకరు అనేటువంటి ఆయన వైపు చూసి ఆయనని వేలెత్తి నీవు పాపివి అనేటువంటి విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా దేవుడి దగ్గర పరిసైడైనటువంటి ఈయన తనను తాను గొప్ప చేసుకుంటూ దేవుడికి పరిచయం చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఎడన్నా చుట్టాల్లో కలిసామనుకోండి, ఏం చేస్తున్నాను మీ ఓడు అనంగానే మనం ఏం చెప్తాం? ఏదో ఒకటి చెప్తాం, ఓకే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి కదిలిస్తారు మనకి. ఎందుకు? వాళ్ళు ఏదైతే గొప్పగా ఇల్లు కట్టుకున్నారో, వాళ్ళు ఏదైతే ఒక వస్తువును కొనుక్కున్నారో, వాళ్ళ పిల్లలు ఏడన్నా జాబు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళే కావాలని మన దగ్గరకు వస్తారు, మాటల్లో మాటలు కలిపేస్తారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతారు. అడిగి చివరికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏదైతే డబ్బా కొట్టాలనుకుంటున్నారో మన దగ్గర, ఆ డంబమును మన దగ్గర ఏం చేస్తారు? వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళ గొప్పతనం మనకు తెలియటం కోసం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే వచ్చి ముందు మనల్లో మాటలు కలిపేస్తారు అన్నమాట. అలాంటి వాడు ఈ పరిసయ్యులు. అర్థమవుతుందా? సుంకరైతే చేసిన తప్పుకి ఏం చేశాడు ఆయన? దేవుడి దగ్గర పాపక్షమాపణ నిమిత్తం, అయ్యా ఆకాశం వైపు తలెత్తుకొని నీ వైపు చూడటానికి కూడా నాకు అధికారం లేదయ్యా, అవకాశం లేదయ్యా, నేను అంత పాపినయ్యా, దేవాలయంలోకి అడుగు పెట్టడానికి కూడా నేను నీ అర్హత లేదయ్యా నాకు అని తను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఆయన అంగీకరింపబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చూసారా? మనం ఏదో 10వ వంతు ఇస్తున్నామని, ఇంకేదో రకరకాలమైన కార్యక్రమాలు చేస్తున్నామని, దేవుడికి నేను ఇది చేశాను అది చేశానని చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇదిగో ఆ దేవాలయానికి గేటు పెట్టించింది నేనే అంటారు. ఈ ఫ్యాన్కి 4 రెక్కలు ఉంటే 4 రెక్కలకి 4 పేర్లు రాసుకుంటారు. అవసరమైతే ఒక రెక్క మిగిలింది అనుకోండి, వాళ్ళ తాతోళ్ళ నాన్న పేరు కూడా రాసుకుంటారు కావాలంటే. అర్థమవుతుందా? కుర్చీ చూడంగానే వెనకమాల మొత్తం వాళ్ళ పేర్లే ఉంటాయి. అవునా కాదా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? తగ్గించుకో. ఇదిగో కుడి చేత్తో నువ్వు దానం చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని దేవుడు కోరుకుంటుంటే, మనం మాత్రం 1,000 రూపాయలు ఫ్యాన్ తీసుకొచ్చి 3 రెక్కలకు 3 పేర్లు రాసి అందరికీ కనపడే విధంగా పెడతారు. ఇంకొక విషయం తెలుసా? నేను ఒక చర్చికి వెళ్ళాను ప్రియమైన దేవుని వాళ్ళరా. చర్చిలో ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ ఫ్యాన్ ఆపేసింది. ఎందుకు ఆ ఒక్క ఫ్యాన్ ఆపింది అనుకుంటున్నా? ఆ పేర్లు కనపడతానికంట. అంటే వచ్చిన వాళ్ళందరూ ఈ ఫ్యాన్ ఎవరిచ్చారో చదువుకోవటానికి. అర్థమవుతుందా? అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఇది అయ్యా, ఏ భేదము లేదు, అందరం పాపం చేసామయ్యా, ఆ అందరిలో నేను కూడా ఉన్నాను. అది చూపు వలనను, మాటల వలనో, అపవిత్రమైనటువంటి ఆలోచన వలనో, లేదంటే ఏదైనా అబద్ధాలు ఆడటం వలనో, ఏదో ఒక రూపంలో నేను పాపంలోకి వెళ్ళిపోయాను అని ఎవరైతే దేవుడి దగ్గరకు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం విరిగి నలిగినటువంటి మనస్సుతో తను తగ్గించుకొని దేవుడి వద్దకు వచ్చి అడుగుతారు, ప్రార్థిస్తారు, వారి ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు. వారికి మాత్రమే దేవుడు రక్షణ భాగ్యాన్ని కలిగిస్తానంటున్నాడు. అయ్యా నేను నీ కోసం ఇది చేశానయ్యా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వ పరలోకం అని అడిగారు అనుకో, పో, నువ్వు చేసినటువంటి నీతి కార్యాలు నాకు మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి.
మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. అంటే మనుషులు దేవుడికి ఎంత చేసినా సరే పరలోకం అనేది మనం చేసేటువంటి క్రియల వలన రాదు. అర్థమవుతుందా? రాదు. అయితే ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి మనసుతో దేవుడి దగ్గరకు వస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరించి పాపక్షమాపణ కలగజేసి రక్షణ భాగ్యంలోకి తీసుకొచ్చి నరకం అనే రెండో మరణాన్ని తప్పించి పరలోకంలోకి మనల్ని చేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ తర్వాత చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా? ఎవరైనా సరే అహంకారంగా ఉన్న వాళ్ళని ఎవరు అనగొడతారు? దేవుడు అణిచివేస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది సంవత్సరం పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 40 సంవత్సరాలు పట్టవచ్చు. ఒకవేళ ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోయినా, అర్థమవుతుందా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యేటువంటి పరిస్థితులకు వెళ్తాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. అందుకని చూడండి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో ఇందాక మనం వాక్య ప్రకటన చేసుకున్నాం. ఏమని? నాశనమునకు ముందు గర్వము నడుచును. ఎవరైతే మీతో గర్వంగా మాట్లాడుతున్నారనుకో, మీరేం చేయాలి? మనసులో వీడికి ఉందరా అనుకోవాలి. అవునా? నాకేంది అనేటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకోండి, దేవుడు అర్జెంటుగా వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? దించేస్తాడు. ఎలా? చిన్న దోమను పంపిస్తాడు అంతే. మనమైతే ఏం చేయాలి? ప్లాన్లు వేయాలి. వాడిని ఎక్కడ కొట్టాలి, ఎక్కడ చంపాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, వాడు ఎక్కడ దొరుకుతాడో మనం అనుకుంటాం. కానీ దేవుడైతే ఏం చేస్తాడు? చిన్న దోమను ఊరకు అలా పంపిస్తాడు అంతే, వెళ్ళిపోయి కుట్టేసిద్ది. అర్థమవుతుందా? అంటే దేవుడు సైన్యం ఏంటో తెలుసా? పురుగులు, మిడతలు, అర్థమవుతుందా, వైరస్లు, ఇవన్నీ కూడా దేవుడు సైన్యం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుషులుగా మనం మారకపోతే ఏ ప్రకృతి అయితే మన కోసం దేవుడు సిద్ధపరిచి మనకిచ్చాడో అదే ప్రకృతిని మన మీదకి తిరిగి మరలా లేపుతున్నాడు. ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? వరదలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎండలు ఎందుకు ఇలా మండుతున్నాయి అనుకుంటున్నారు? మనిషి మనసు మారకపోవటం వలన ఇవన్నీ సంభవిస్తున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం, ఇది పూర్తి చేద్దాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారపు నడక నడుచును. చూసారా? అంటే ఒక మనిషి చూడండి, చిన్న పిల్లలకి బైకులు కొనిపెడుతున్నారు. బైకులు కూడా ఎలాంటివో తెలుసా? చిన్నగా వెళ్ళే కాదు, కన్ను మూసి కన్ను తెరిచే లోపల వరమమ్మల ఇంటి కాడికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఎవరైనా చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చారంటే వాడిని కూడా వీడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ వరమమ్మల ఇంటికాడ చూసుకోవటం మనం ఇక. అంటే అలాంటి బైకులు కొనిపెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా ఓడికి బండి ఉందనుకుంటున్నారు. బండి బాగానే ఉంది, ఆ బండిని బండిలాగే తోలాలి కదా, అవునా కాదా? బండి దేనికి? మనం ఎక్కడికైనా వెళ్ళటానికి, ఉపయోగించుకోవటానికి. అంతేకాని అదే బండితో మనం నరకానికి వెళతానికా? అవునా? కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏ వస్తువైనా సరే మనం కొనుక్కోవటం అనేది మంచిదే. ఆ వస్తువు అనేది మనం ఎలా వాడాలంటే అది ఒక క్రమంగా మనం వాడుకునేటువంటి పరిస్థితికి వెళ్ళాలన్నమాట. తర్వాత చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి మనం ముగిచ్చేసుకుందాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఎవరు ఈ చిన్నలో? ఎవరు? పసిపిల్ల? లేదు, యుక్త వయసు వచ్చిన వాళ్ళ? ఎవరు అనుకుంటున్నారు తెలుసా? 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా సరే ఎవరైతే క్రొత్తగా సంఘములోకి రక్షణ భాగ్యం కలిగి దేవుడు రాజ్యంలోకి ఏర్పరచబడతారో
ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో ఎవరు వాళ్ళు? చిన్న పిల్లలు. అవునా? చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు అంటే ఎంత వయసు ఉండొచ్చు? చెప్పలేము. అంటే మనిషికి ఊహ రావాలి. ఊహ వచ్చిన తర్వాత నేను పాపినని గ్రహించాలి. విచక్షణ జ్ఞానం అనేది మనిషికి రావాలి. ఆ వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం రక్షణ భాగ్యంలోకి రావాలి. అంటే సుమారు 16 సంవత్సరాలు అవ్వచ్చు, 17, 18 సంవత్సరాల నుంచి చచ్చిపోయేంత వరకు ముసలివాడు ఎవరైనా సరే, ఎవరైతే క్రొత్తగా దేవుడికి వచ్చారో ఆ వచ్చిన వాళ్ళని దేనితో పోలుస్తున్నాడు? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అను వస్త్రమును ధరించుకొని. ఏంటి అసలు ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఇది. దేన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని సంఘంలోకి ఒక ఆయన 70 సంవత్సరాలకు బాప్తీసం తీసుకున్నాడు అనుకో, ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నటువంటి ఆయన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన చెప్పినట్టు వినాలా? ఎలా వింటావు? సంఘం పద్ధతులు ఏంటి, దేవుడు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ తెలియదు కదా. అంటే ఎవరైతే అనుభవపూర్వకంగా దేవుని సేవను కొనసాగిస్తున్నారో వారి మాటలను అందరూ ఏం చేయాలి? అంగీకరించాలన్నమాట. అప్పుడు ఏం చేయమంటున్నాడు? దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. కానీ మనం ఏం చేస్తున్నాం? తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, వైట్ అండ్ వైట్ చీర. అవునా కాదా? కట్టుకోవటం తప్పు కాదు. దేన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోమన్నాడంటే ఆ వస్త్రం అనేది శరీరానికి కప్పుకునేదా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆత్మకు కప్పుకునేది. అదే పరిశుద్ధమైనటువంటి దేవుడి వాక్యం ద్వారా మనము ఆ విషయాలన్నిటిని తెలుసుకొని మన జీవితాన్ని దేవుడికి అర్పణ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ దేవుడు వాక్యంతో సమానంగా మనం ఆలోచించుకొని, ఇదిగో యేసుక్రీస్తు వారైతే ఈ పరిస్థితుల్లో ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలా ఆలోచించేవాడు అనేటువంటి ఆలోచనలు మనలోకి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? గబక్కన ఏదైనా మాట మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? అరే ఏడ్చి ప్రార్థన చేసావనుకో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అంటాడు. ఏడ్చి చేస్తే ఆలకించడు. ఎలా ఆలకిస్తాడు తెలుసా? మనస్సుని పవిత్రపరచుకోవాలి, దేవుడు వాక్యానికి లోబడాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీలోకి ఏమొచ్చింది? విరిగి నలిగినటువంటి మనస్సు వచ్చేసింది కదా. ఆ మనస్సు వచ్చినప్పుడు నువ్వు దేవుళ్ళో ప్రార్థన చేసేటప్పుడు నీకేమొచ్చింది? ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేసిద్ది. ఆటోమేటిక్గా అయ్యో దేవుడు నా కొరకు ఇంత చేశాడా, ఇంత నేను అనుభవిస్తా కూడా దేవుడు వాక్యానికి నేను కట్టుబడి ఉండలేకపోతున్నానా అనేటువంటి ఆలోచన మనలోకి వచ్చిందనుకోండి, అప్పుడు మనకేమొచ్చింది? ఏమండి, మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆటోమేటిక్ ఏడుపు వచ్చిందా రాదా? కావాలని ఏడుస్తున్నాం మనం? లేదు. అలాగే దేవుళ్ళో కూడా మనం కావాలని ఏడవకూడదు. అర్థమవుతుందా? ఎలా ఏడవాలి? ఆటోమేటిక్గా మన హృదయం అనేది కదిలించబడితే, మన హృదయం దేవుడికి అర్పణ చేస్తే విరిగి నలిగినటువంటి ఆ హృదయాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి కన్నీరు వచ్చేసిద్ది. ఆ కన్నీరు వచ్చిన తర్వాత అప్పుడు మనల్ని దేవుడిని ఏం చేస్తాడు? మనల్ని అంగీకరిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతేగాని డాక్టర్ గారు ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు కదా అని చెప్పి ఇక నుంచి ఏడవటం మొదలు పెట్టమాకండి. హృదయంలో నుంచి రావాలి అది. అవునా? అదనమాట. అందుకని చూడండి, చాలామంది దావీదు గారు నాట్యం చేశాడు, మనం నాట్యం చేస్తే తప్ప అని చెప్పి చాలామంది డాన్సులు వేస్తున్నారు. దావీదు నాట్యం ఎలా చేశాడు? కావాలని చెప్పి స్టేజ్ వేసి వెనకమాల షో లైట్లు పెట్టి ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని పక్కన డీజే పెట్టుకొని వేసాడా డాన్స్? అయినా
లేదు. దేవుడు చేసినటువంటి ఆ కార్యానికి ఆయన లోపల ఏం చేశాడో తెలుసా? ఉత్సాహపడుతూ దేవుడిని ఘనపరచడం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? నాట్యం చేశాడు దేవుడి దగ్గర. అయ్యో! నువ్వు నాకు ఎంత చేసావా అని నాట్యం చేశాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నటన చేస్తున్నాం. నాట్యం కాదు, నటన. అవునా? అలాంటి విషయాలకు మనం వెళ్ళకుండా పరిసయ్యుడు ఎలాంటి జీవితం అయితే జీవిస్తున్నాడో, ఎదుటి వాళ్ళని ఎలా అయితే తక్కువ చేసి మాట్లాడుతున్నాడో, తను తాను గొప్ప చేసుకొని ఎలా అయితే దేవుడి దగ్గర హెచ్చించుకుంటున్నాడో, అలాంటి స్థితికి మనం ఎవ్వరం కూడా వెళ్ళకుండా ఒక సుంకరి తగ్గింపు జీవితం ఎలా ఉందో అలాంటి జీవితాన్ని మనం అందరం కలిగి ఉండి దేవుడిచ్చేటువంటి ఆ కృపను మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగునుగాక నాయన. ఇద్దరు వ్యక్తులనైనా ఈరోజు మా ముందు ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఒక పరిసేయుడు నాయన, తను చేసినటువంటి ప్రార్థనలో నాయన మరి ఆయన స్వనీతి ఉందని మేము తెలుసుకున్నాం తండ్రి. సొంకరి తండ్రి, మరి ఆయన తగ్గింపు గుణాన్ని మేము తెలుసుకున్నాం నాయన. మేం కూడా తండ్రి ఇతరుల పట్ల నాయన దేన మనసు కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎవరిని కూడా నాయన తక్కువ చేసి మాట్లాడకుండా తండ్రి, చక్కగా మీ వాక్యం ద్వారా మేము బలపడుతూ తండ్రి, మరి ఇతరులను బలపరిచే విధంగా మా జీవితాలు, మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎందరైతే మీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యంలోనైనా మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి, స్థిరపరచండి తండ్రి. మరి వాక్యానుసారంగా మా జీవితాలు, మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి మీరు మాకు ఇచ్చేటువంటి వాక్యం ద్వారానైనా ఆ వాక్యాన్ని మేము నేర్చుకొని తండ్రి, మా కుటుంబాల్లో రక్షణ భాగ్యం కలిగినటువంటి వారికి నాయన మేము మాదిరిగా ఉంటూ వారిని కూడా తండ్రి రక్షణలోకి నడిపించుకోవడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారి మనసులు కూడా మార్చమని ప్రాధేయపడుతున్నాం నాయన. సంఘంలో ఎంతమంది అయితే తండ్రి మరి రక్షణ లేకుండా ఉన్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కూడా తండ్రి చక్కగా రక్షణ భాగ్యంలోకి రావడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇక్కడ ఎలా అయితే మేము అందరం కలిసి ఉండవు నాయన, మీరు ఇచ్చేటువంటి ఆ లోకంలో కూడా తండ్రి మేమందరం కూడా నాయన హాయిగా మిమ్మల్ని గణపరుస్తూ తండ్రి మీ నామానికి మహిమ వచ్చే విధంగా మా బ్రతుకులు ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. మరి మీరే స్వస్థపరచు యెహోవా గనక తండ్రి మరి మాకు స్వస్థ కలగజేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి ఎందరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కుటుంబాలు తండ్రి మరి విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి తండ్రి. మరి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల్లో ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టడం ఆయన వాక్యములతో వారిని నింపండి తండ్రి. వారి కుటుంబాలకు తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి ఇంతటి రక్షణ భాగ్యాన్ని మాకు కలగజేసినటువంటి మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తులు చేసినటువంటి ఆ త్యాగాన్ని మేము మరవకుండా నాయన అనేకులకు తండ్రి మరి సువార్త ప్రకటించే వారిగాను మా జీవితాలు తండ్రి ఒక తెరిచినటువంటి బైబిల్గా మేము తండ్రి నివసించడానికి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.